హిందూ ధర్మ పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ప్రశంసనీయమని శ్రీనివాసానంద సరస్వతి స్వామి అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు వారాహి సభలో డిక్లరేషన్ ప్రకటించడం అభినందనీయమని అన్నారు. కానీ మాటలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేందుకు దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పర్యటనతో శ్రీకారం చుట్టారని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. సాధు పొంగోళ్ళందరూ కూడా ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి ఆమరణ దీక్ష చేసినట్టు స్వామీజీ మనతో పాటు ఉన్నారు. అదే ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల పర్యటన చేపట్టే పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో సాధు పరిరక్షణ సమితి పేరుతో దక్షిణాది రాష్ట్రాల పరీక్షణ చేపట్టే స్వామీజీతో మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది ఆలయాల పర్యటన చేపట్టారు. దీన్ని ఎలా భావించాలి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి. మేము ఎప్పుడు మా ఆశీస్సులు ఆయనకి ఇస్తాము. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మము అని మాట్లాడే నాయకుడు ఒక్కడు లేడు ఇంతవరకు. అంటే పవన్ కళ్యాణ్ గారు రానంత వరకు ఒక్కడు లేడు. హిందుత్వం జెండా పట్టుకునే నాయకుడు ఎవడు లేడు. ఏ ఎండగా గొడుగు మోసిన వాళ్ళే. కానీ నేను సనాతనవాదిని, సనాతన ధర్మం కోసం నేను దేనికైనా సిద్ధమని చాటి చెప్పిన మొట్టమొదటి హిందుత్వవాది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. మేము ఎంతో పొంగిపోయాం. సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడుతూ ఉంటే సెక్యులరిజం అనేది ఒక వన్ వే కాదు, సెక్యులరిజం అనేది 2 వేస్, అవి 2 మార్గాలు ఉంటాయి, ఒకటే కాదు. హిందువులకు ఒక మాట, ఇతర మతాలకు ఒక సెక్యులరిజం కాదు అని స్పష్టంగా చేశారు. పొంగిపోతున్నాం ఎప్పటికీ మేము. కానీ మా బాధని దయచేసి పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకోవాలి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారండి? మాకు సనాతన ధర్మం కోసం మాట్లాడే మంచి మనసున్న నాయకుడు మీరే చేయాలి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద గుదిబండ ఈ ముంతాజ్ హోటల్. మీకు తెలిసింది, ఈ ముంతాజ్ హోటల్ వస్తే రేపు ఇంకొకటి అక్బర్ హోటల్ పెడతాడు, ఆ తర్వాత మరొకటి షాజహాన్ హోటల్ అంటాడు, మరొకడు స్టీఫెన్ హోటల్ అంటాడు. అక్కడ తపస్సు చేసినటువంటి అన్నమయ్య, రామానుజుల వారు, కపిల మహర్షి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఈ ప్రాంతాలు తిరిగి ఆయన పాదం పెట్టారు కాబట్టి అలిపిరి పాదం అయింది. అంత సీక్రెట్ ప్లేస్, అది పవిత్రమైన ప్లేసు. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఋషులు తపస్సు చేసిన ప్రాంతాలు కాబట్టి ముంతాజ్ హోటల్ని ప్లేస్ మార్చండి మీరు దయచేసి. రద్దు చేయమని అక్కడ రద్దు చేయమంటున్నాం. మీరు దయచేసి ఆ స్థలం మార్చేయండి. తిరుపతిలో దానికి మరొక 2 రెట్లు ఎక్కువ ఇవ్వండి. అంతేగాని అక్కడ ఆ 7 కొండలు ఆ అంచు ప్రాంతంలో గోవిందుడు సంచరించే ప్రాంతంలో దయచేసి మీరు అర్థం చేసుకొని హిందువుల బాధని మీరే పరిష్కారం చేయగలరు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్నటి కేరళలో పర్యటించారు, ఇవాళ తమిళనాడుకు వస్తున్నారు. తమిళనాడులో అంటే పురాతన ఆలయాలు సందర్శించడం ఏ విధంగా ఆలోచించాలి దీన్ని? సంతోషం. ఆయన ఇంతవరకు ఎవరూ చేయని పని ఆయన పురాతన ఆలయాలని సందర్శిస్తూ సనాతన బోర్డు కోసం ఆయన వెళ్ళడం అందరికీ స్వాగతం, అందరికీ ఆనందం. కానీ పెద్దలు ఒక మాట అంటారు, ఇంట గెలిచి రచ్చగెలమంటారు. అది ఆయనకు తెలియదు కాదు. ముందు మన రాష్ట్రంలో హిందువులందరూ మీ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. మీ వల్ల సాధ్యము అని పవన్ కళ్యాణ్ గారు చెయ్యగలరు. ఆయన మంచి మనసున్నటువంటి నాయకుడు, ఆయన హిందుత్వవాది అని ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకున్నారు. కాబట్టి ఆశలు మీరు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకి ఎంత మనసుతో మీరు వెళ్తున్నారో అదే కోటి ఆశలతో ఈ ముంతాజ్ హోటల్ని రద్దు చేయమని హిందువులందరూ కోరుతున్నారు. దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కారం చేస్తే ఇంకా ఆయన ఖ్యాతి పెరుగుతుంది. ఆయన మీద ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనంతరం ఉత్తరాది రాష్ట్రాల పర్యటన కూడా ఉంటుందని సమాలోచన చేస్తున్నారు. దీన్ని ఎలా భావించారు? మంచిదే. ఆయన ఉన్నత స్థాయికి రావాలి. హిందూ ధర్మం పట్ల ఆయన హిందువులు పక్షాన నిలబడాలి. హిందువుల పక్షాన ఆయన కొట్లాడాలి, పోరాడాలి. హిందువుల పక్షాన నిలబడే నాయకులు ఇంతవరకు లేరు. ఏ పార్టీకి ఏ మతానికి లేకపోతే ఎవరికి ఆ గొడుగు పట్టేవాళ్ళే తప్ప అలా నిఖార్సైనటువంటి నాయకుడు రావడం మేము స్వాగతం. కానీ ఇక్కడ ఇది మాయని మచ్చలాగా తయారైపోయింది తిరుమల. ఈ మచ్చను తొడవనిదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని యాత్రలు చేసినా హిందువులు కుమిలిపోతున్నారు. ఒక పక్క ఆనందిస్తున్నారు ఆయన వెళ్ళడం, ఒక పక్క బాధపడిపోతున్నారు. ఏమిటిది? పవన్ కళ్యాణ్ గారు ఎంత ధైర్యంతో, ఎంత ఉదార భావనతో రాష్ట్రాలు దేవాలయాలు తిరుగుతున్నారు.
ఇటువంటి సమయంలో తిరుమలను ఎందుకు వదిలేస్తున్నారు? ఈ ముంతాజ్ని ఎందుకు ఆయన దాని మీద గట్టిగా చర్యలు చేపట్టడం లేదు? టూరిజం మంత్రి అందరూ ఉన్నారు కదా అని. ఇది ఆవేదన. ఇది ఇవాళ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన, సనాతన ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మానికి పరీక్షించడమే కాకుండా హిందువులకు వెన్నుదన్నుగా నిలబడుతూ హిందువుల మనోభావాలకు అనుగుణంగా సనాతన ధర్మ పరిరక్షణ విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి టూరుని అందరూ స్వాగతిస్తున్నారు, అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇదే తరహాలో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పర్యటించే అవకాశం ఉందని చెప్పేసి స్వామీజీలు భావిస్తున్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేపట్టే చర్యలను తాము ఎల్లవెల్లా స్వాగతిస్తామని చెప్పేసి సంఘీభావం తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్9 న్యూస్, తిరుపతి.